అందరికీ నమస్తే. భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు మనం ఎపిసోడ్ ఐటమ్ రిబ్కా అక్క సాక్ష్యం నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. మరి చూసేద్దామా మిగతా వీడియో? అక్క యేసు ప్రభుని ఎలా కాపాడింది. ఇదిగో రిబ్కా అక్కకు మహిమ కలుగునగాక. రిబ్కా అక్క నామానికి స్తోత్రం. ఎందుకంటే యేసు ప్రభుని కాపాడిన రిబ్కా అక్కకి స్తోత్రం కలుగునగాక. సరేనా ప్రేక్షకులు, చూసేద్దామా? వచ్చాయక్క రిబ్కా అక్క, వచ్చాయి. ఒకే ఒక్క మాట మాట్లాడారు, దుప్పట్లన్నీ తీసేసి. ఎంతమంది కలిసి ఈ అమ్మాయిని నరికేశారు అన్నారు. ఎంతమందో కాదండి, ఆయమ్మే భర్త అండి అన్నారు. మేము ఇలాంటి కేసులు జాయిన్ చేసుకోము, మాది ప్రైవేట్ హాస్పిటల్. మీరు ఏం చేస్తారంటే గుడివాడ లేక విజయవాడ తీసుకెళ్ళిపోండి, గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయండి. ఇంకెందుకంటే ఆయమ్మే చనిపోద్ది కాసేపటికి, మొత్తం నరికేసి ఉంది ఒళ్ళంతా. మెడికో లీగల్ కేసులు అవుతాయి, చాలా జాగ్రత్తగా వెళ్ళిపోతున్నారు. మదనేపల్లి పక్కల ఇక్కడ ఒకటి ప్రైవేట్ హాస్పిటల్ ఉంది అంటే అది కూడా పల్లెటూరే అయి ఉంటుంది. అవునా ప్రేక్షకులు? సో ఆ పల్లెటూరు హాస్పిటల్ ఎలా ఉంటుంది మీరు చూశారు కదా. ఆర్ఎంపీ డాక్టర్ ఉంటారు. అవునా? పోనీ ఎంబీబీఎస్లు ఉన్నా ఏం చేస్తారు ఎంబీబీఎస్ డాక్టర్? అక్కడ ఎంబీబీఎస్ డాక్టర్లు ఏం చేస్తారు ప్రేక్షకులు? ఖాళీ ఇంజెక్షన్ చేస్తారు, గోళీలు రాస్తారు. ఏదైనా దెబ్బ తగిలితే బ్యాండేజ్ పట్టి, అవునా, ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ మాత్రమే చేస్తారు. అక్కడ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లు ఉండవు. అవునా? సో అక్క ముందేం చెప్తుందో విందామా? అరా అక్క, చెప్పక్క. అందరూ వెళ్ళి కాళ్ళు పట్టుకున్నారు. సార్, ఈ అమ్మాయి చనిపోద్దని మాకు తెలుసు సార్. గవర్నమెంట్ హాస్పిటల్లో కనుక చనిపోతే వాళ్ళందరూ వచ్చి పెద్ద గొడవ పెడతారు సార్. ప్లీజ్ సార్ మీరు జాయిన్ చేసుకోండి. మేము మిమ్మల్ని ఏమనం సార్, ఏం జరిగినా ఏమనం అంటే ఈ మాటతో నోటితో చెప్పడం కాదు. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఈవిడ ఎంత అబద్ధం చెప్తుంది. ఏమంటుంది? సార్, ఈవిడని గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పిస్తే ఏమైనా చచ్చిపోతుంటే అక్కడ పెద్ద గొడవ పెడతారంట. విన్నారా ప్రేక్షకులు? ఎక్కడైనా ప్రైవేట్ హాస్పిటల్లో ఏమైనా అయ్యి చెడిపోతే గొడవ పెడతారని విన్నాం మేము. అవునా? ఈవిడేంటి రిబ్కా అక్క మొత్తం ఉల్టా చెప్తుంది కథ. గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసిన వాళ్ళు చెడిపోతే ఎవరికి రచ్చరచ చేయరు. అవునా లేదా? గొడవలు చేయరు కదా. ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్ ఏదన్నా పొరపాటు చేసి ఏమైనా పేషెంట్ చనిపోతే మాత్రమే గొడవ చేస్తారు. అవునా? కానీ ఇక్కడేం రిబ్కా అక్క ఉల్టా చెప్తుంది కదా. ఓహో, గొర్రెలు ఉంటారు కదా అక్కడ, ఆ గొర్రెలకు అంత తెలివితేటలు ఎక్కడ అంటావా? ఎవరు అడగర్లే అని కదా. సరే అక్క, సరే, చాలా బాగా చెప్తున్నావు, చెప్పక్క. కానీ ఇక్కడ ట్విస్ట్ ఉంది అక్కది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్న వెంకట్రావు డాక్టరు ఈవిడకి ఏదో రాయించుకోవాలంట. విందామా? అది ఎంతవరకు కరెక్టో చూద్దాం. ఓకేనా? రా అక్క, చెప్పక్క. నోటితో చెప్పొద్దు, కాగితం మీద రాస్తాను, సంతకం పెట్టమన్నారు. మొత్తానికి సంతకం పెట్టారు. మొత్తానికి సంతకం పెట్టించుకున్నాక అప్పుడు ఆపరేషన్ థియేటర్లోకి నన్ను తీసుకెళ్లారండి. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఏమంది అక్క? వాళ్ళ గ్రామస్తులు ఏమన్నారంట? సార్, గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్ళి ఏమైనా చెడిపోతుంటే అక్కడ గొడవ చేస్తారు సార్. మీరు ఏదో ఏదైనా కాపాడండి, ఈవిడికి ఏం జరిగినా మేము మీకు ఏమన్నాము, ఏం చేయమని చెప్తుంటే డాక్టర్ ఏమన్నాడంట? ఇలా చెప్తే మీరు సరిపోదు, ఒక కాగది మీద రాసి ఇవ్వాలని చెప్పాడంట. సో కాగది మీద అందరూ సిగ్నేచర్ చేశారంట. విన్నారా ప్రేక్షకులు? ఇది ఎంత అబద్ధమని. ప్రపంచంలో ఏ డాక్టర్ అయినా అటెంప్ట్ మర్డర్ కేసు వచ్చిందంటే ఫస్ట్ డాక్టర్ డ్యూటీ ఏంది? పోలీస్కి ఇన్ఫామ్ చేయడం. అవునా? వాడు పోలీస్కి ఇన్ఫామ్ చేయకుండా ఏ డాక్టర్ ట్రీట్మెంట్ చేయడు కదా. వాడు పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే, పోలీసులు రావాల్సిందే. పోలీసులు వచ్చిన తర్వాత పోలీసులు ట్రీట్మెంట్ చెయ్యని చెప్తే కానీ చేయాల్సిందే డాక్టర్. పోలీసులు చెప్పే వరకు ట్రీట్మెంట్ చేయడానికి సాధ్యం లేదు. అవునా? సో ఈడనే తెలిసిపోతుంది అక్క రిబ్కా అక్క ఎంత అబద్ధం చెప్తుందో అని. సో ఊళ్ళో ఉన్న వాళ్ళు ఈవిడ కిటికీ దగ్గరకు వచ్చి అందరూ రండ్రో, ఈయన్ని ఇంతవరకు కొట్టింది కర్రతోను కాదు, ఏకంగా గుడ్డలతో కర్రీ అని అందరూ అరిచారని చెప్పింది. అందరూ కొడుకుల నుండి చూస్తున్నారు కదా. మధ్యరాత్రి 1:30 నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు చూస్తూనే నిమ్మన్నారు. ఎవరు వచ్చి ముట్టట్లు, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వేరే ముద్దలు పడతామని భయం అనికేసి అక్క చెప్పింది. మళ్ళీ అలాంటప్పుడు హాస్పిటల్లో వచ్చి వాళ్ళు సైన్ ఎట్లా చేస్తారు? ఆవిడకి ఏమైనా అయితే మేము జవాబుదారులు అనిపిస్తే సైన్ ఎలా చేస్తారండి? సో డాక్టరు అలా అనడానికి అవకాశమే లేదు.
మీరందరూ రాసి ఇవ్వండి, ఇలా చెప్తే నడవదు అనికేసి అనే అవకాశమే లేదు. అవునా కాదా ప్రేక్షకులు? నేనేమంటున్నాను, ఈ మాట మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి, సరేనా? సో అక్క ఎన్ని అబద్ధాలు చెప్పి జనాల్ని మతం మార్చడానికి ప్రయత్నిస్తుందో మీరే అర్థం చేసుకోండి. సో ఇలాంటి మత మార్పిళ్ళు బైబిల్ చెప్పి ఎవ్వరూ మతం మార్చరు. ఎందుకంటే బైబిల్ మొత్తం గబ్బే ఉంది, బైబిల్ మొత్తం అజ్ఞానమే నిండి ఉంది. సో అందుకనే ప్రేక్షకులు ఈ రోజు నుండి నాను బైబిల్ తరగతులు, బైబిల్ ఎపిసోడ్ మళ్ళీ దాని వివరణ, బైబిల్ స్టోరీ మళ్ళీ దాని వివరణ అని ఒక బైబిల్ స్టోరీ సిరీస్ చేయబోతున్నాను. సో ఈ సిరీస్ ఎపిసోడ్ తెలుగు, కన్నడ, హిందీ ఈ 3 భాషల్లో ఉంటుంది. సో ప్రేక్షకులు బైబిల్ బండారం మొత్తం బయట పెడతా, దాంట్లో నాకున్న క్వశ్చన్స్ మొత్తం బైబిల్ని అడుగుతా, ఈ బైబిల్ రాయించిన ఆ దేవుణ్ణి అడుగుతా. నేను ఆ బైబిల్ని అడిగిన ప్రశ్నలు, బైబిల్ దేవుని అడిగిన ప్రశ్నలు దమ్మున్న మగోడు ఏ పాస్టర్ అయినా నా నంబర్కి కాల్ చేసి సమాధానాలు చెప్పవచ్చు, నేను చెప్పింది కరెక్టా రాంగా అని. కొన్ని నా ప్రశ్నలకి ఏ మగాడైనా పాస్టర్ వచ్చి జవాబు చెప్పవచ్చు, సరేనా? చలో చెప్పక్క, ముందు చెప్పు. డాక్టర్ గారు అక్కడే ఉండి మత్తు డాక్టర్ గారికి ఫోన్ చేశారు. కాసేపటి తర్వాత మత్తు డాక్టర్ గారు వచ్చారండి నా దగ్గరికి. ఆయన వస్తూనే నాతో మాట్లాడుతున్నారు, అమ్మా ఏం కంగారు పడకు, నువ్వు కాస్త ధైర్యంగా ఉండు, నీకు ఒక ఇంజెక్షన్ చేస్తున్నాను ఇప్పుడు నేను అన్నారు. ఇదేంటి ఈయన ఇలా మాట్లాడతారు, కంగారు పడొద్దు అంటారు, ధైర్యంగా ఉండమంటారు, ఇంజెక్షన్ చేస్తున్నా అంటారు. ఇంజెక్షన్కి అసలు ధైర్యం ఎందుకు అనుకుంటున్నాను నేను మనసులో. అందరికి అర్థమవుదండి ఇంజెక్షన్ అంటే ఏంటో. పెద్ద ఆపరేషన్ చేయించుకున్న ఆడవాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది మత్తి ఇంజెక్షన్ అంటే ఏంటో. తల తీసుకొచ్చి కాళ్ళ దగ్గర నొక్కి పట్టేసి మనిషిని చాప చుట్టేసినట్టు చుట్టేసి వెన్నుకు ఒక ఇంజెక్షన్ చేస్తే టాప్ టు బాటమ్ మత్తు వస్తుంది అనమాట. ఇప్పుడు ఆ ఇంజెక్షన్ నాకు చెయ్యాలి. ముఖ్యంగా డాక్టర్స్కి తెలియదు నా వెన్ను వెనకాల గొడ్డలతో నరికేసి ఉంది. నేను బాగానే ఉన్నాను అనుకున్నారు వాళ్ళు. ఇంజెక్షన్ రెడీ అయిపోయింది, ఓకే ఇంజెక్షన్ రెడీ అయింది, నా అమ్మాయిని ఫోల్డ్ చేయండి అన్నారు. ఎప్పుడైతే ఫోల్డ్ చేయమన్నారో కాళ్ళ దగ్గర ఉన్న స్టాఫ్ అందరూ తల దగ్గరికి వచ్చారు. ఇలా పడుకుని ఉంటే 2 చేతులు పట్టుకున్నారు. ఇలా పడుకున్న లేపి తిప్పుతుంటే చెట్టు విరిగినట్టు వచ్చింది సౌండ్. తల తీసుకొచ్చి కాళ్ళ దగ్గర నొక్కేశారు. ఎప్పుడైతే కాళ్ళ దగ్గర నొక్కారో వెన్ను. విన్నారు కదా ప్రేక్షకులు, ఏమంది అక్క? కాళ్ళ దగ్గర ఉన్న నర్సులు మొత్తము, అంటే నర్సులు అంటే ఆ పల్లెటూరులో అంత పెద్ద హాస్పిటల్ ఉందా? ముదినేపల్లి ఎవరికైనా తెలుసుంటే మళ్ళీ నాకు ఆ నెంబర్కి కాల్ చేసి చెప్పండి, అక్కడ అంత పెద్ద హాస్పిటల్ ఉందా? ఆ డాక్టర్కి ఇప్పుడు ఉన్నది చెప్పింది అక్క, వెంకటరమణ డాక్టర్ ఇప్పటికి ఉన్నాడా? తో ముదినేపల్లి వాళ్ళు ఈ వీడియో చూసి అంటే నా నెంబర్కి కాల్ చేసి చెప్పండి. సో అక్కడ ఏం చెప్తుంది అక్క, సిస్టర్లు అందరూ కాళ్ళ దగ్గర ఉన్న సిస్టర్లు మొత్తం తల దగ్గరకు వచ్చి తలకాయని కాళ్ళ దగ్గర ఉంచారంట. ఇది సాధ్యమా చెప్పండి? ఇప్పుడు ఇంజక్షన్ చేయలేకపోతే పొరలిస్తారు అక్కడ చేయాలంటే. సో పొరలించుకొని ఈవిడేం చెప్తుంది, తలకాయ తీసుకొచ్చి కాళ్ళ దగ్గర పంపారంట. అవి ఏడుస్తుంది ఆవిడ, అంత బాధ పెడుతుంది. మరి అంత బాధ పెడుతుంది అమ్మా, అక్కడ నీ మౌడు లేడు కదా, మళ్ళీ మీ ఏసయ్య ఏ పొలంలో గడ్డి పీకుతున్నాడు, వాళ్ళు వచ్చికేసి నీకు బాధ కలిగినట్లు అంత చేసి అంత మొత్తం గాయాలు మొత్తం మాయం చేయొచ్చు కదా. నీకు నూనె తీసుకొని వచ్చి అభిషేకం చేసిన నెత్తి తలపట్టి అభిషేకం చేసిన యేసయ్య వచ్చికేసి ఆ గాయాలు మొత్తం మాయం చేయలేడా? ఏమంటారు ప్రేక్షకులు? కరేమా కదా? ఇన్ని అబద్ధాల జనాల్ని మతం మార్చడానికి ఇన్ని అబద్ధాల, ఇంత జోకా, ఇంత నికృష్టమా? అందుకే ఇప్పుడు నేను బైబిల్లో ఏముంది మొత్తం A to Z కడిగి పడేస్తా బైబిల్ బండారాన్ని. సో చూసుకోండి, బైబిల్ స్టోరీ మళ్ళీ దాని వివరణ, బైబిల్ బండారం టైటిల్. ఏం ప్రేక్షకులు చూస్తూ ఉండండి. చెప్పక నువ్వు చెప్పక ఆగకుండా పోతుంది బ్లడ్. వెనకున్న నర్సు చూసింది నన్ను, సార్ ఒకసారి వెనక్కి రండి సార్, ఈ అమ్మాయికి వెన్నులోంచి బ్లడ్ పోతుంది సార్, బ్లడ్ కారిపోతుంది సార్, వెన్ను దిగిపోయింది సార్, ఈ అమ్మాయికి వెనక్కి చూడండి సార్ అంటే పరిగెత్తుకుని వచ్చి డాక్టర్ గారు చూశారు. ఏం మాట్లాడలేదు కానీ ఇంజెక్షన్ చేసి పడుకోబెట్టి. సో ప్రేక్షకులు, ఇంత నరికిన మొగుడు గొడ్డలతో నరికిన వెన్నుపూస నరాలు మొత్తం కట్ అయినా, నరాలు కట్ అయిన తర్వాత రక్తం ఇంకెక్కడ ఉంటుంది బాడీలో? నాకు తెలిసినట్లు ఈవిడ ఏ సైకిల్ ఎక్కువ రక్తం కార్చిన ఏసు రికార్డ్ని ఇరుగొట్టిన రిప్కా అక్క. ఏమంటారు ప్రేక్షకులు? యేసు కాలి 3 మేకలకి మాత్రమే రక్తం కార్చాడు, కానీ రిప్కా అక్క
మొత్తం ఒళ్ళంతా గుడ్డలతో నరికించుకుని రక్తం కారించిన రిబ్కా అక్క. మళ్ళీ యేసు గ్రేటా, రిబ్కా అక్క గ్రేటా? చెప్పండి ప్రేక్షకులు, మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి, సరేనా? మరి అంతగా ఉన్నప్పుడు మరి మీ యేసయ్య ఏం పీకుతున్నాడమ్మా? వచ్చి నిన్ను అంతా బాగా చేసు కదా, చేయడు కదా, ఇలాంటివన్నీ చేయడు. గర్భం చేయడం మాత్రం చేస్తాడు కదా, నేను గర్భవతిని చేశాడు కదా, గర్భం చేయాలని మాత్రం ముందుంటాడు వేసా కదా, ఇలాంటి వాటికి రాడు. సరే చెప్పు. 10 నిమిషాలు ఆగారండి. వాళ్ళిద్దరు నా ముందుకు వచ్చి నాతో మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ వినపడుతుంది నాకు. సార్ ఈ అమ్మాయికి ఇంజెక్షన్ చేశాం కదా, మత్తు ఎక్కట్లేదు ఏంటి సార్ ఆ అమ్మాయికి అన్నారు. బాగా నరాలు కట్టేది సార్, ఆ అమ్మాయికి బ్లడ్ కూడా చాలా ఎక్కువ పోయింది, ఇంకొకసారి ట్రై చేద్దాం అడగండి అన్నారు. నా దగ్గరకు వచ్చారు డాక్టర్ గారు. అమ్మ నువ్వు కోఆపరేట్ చేస్తే ఇంకొకసారి నీకు ఇంజెక్షన్ చేస్తాం, ఆల్రెడీ ఇంజెక్షన్ ఫెయిల్ అయింది, నీకు బ్లడ్ ఎక్కువ పోవడం వల్ల నరాలు కట్ అవడం వల్ల కొంచెం మాకు కోఆపరేట్ చేస్తాం, మీకు దండం పెడతాను సార్. మీరు అలా ఉంచుతుంటే వెన్నులో నుంచి భయంకరమైన బాధ వస్తుంది నాకు, నేను తట్టుకోలేకపోతున్నాను సార్, ప్లీజ్ సార్ వదిలేసి. ఏంటంటే వాళ్ళు నా మాట ఎందుకు వింటారు, మళ్ళీ గట్టిగా నొక్కేసి ఇంజెక్షన్ చేశారండి. కాదమ్మా రిబ్కాక, నీ నరాలు మొత్తం కట్టేయని అక్కడ జోలోకిన్ ఇంజెక్షన్ ఇచ్చంటే నీకు మత్తు ఎక్కదు కదా. నీకు జోలోకిన్ ఇంజెక్షన్ ఇస్తారు ఆపరేషన్ చేసినప్పుడు, చేతులకు కానీ కాళ్ళకు కానీ. సో జోలోకిన్ వైల్, జోలోకిన్ ఇంజెక్షన్ ఎక్కడ చేస్తారు అక్కడ మాత్రమే నీకు స్ప్రో ఉంటుందమ్మా. నీకు మొత్తం నీకు మైండ్కి వెళ్ళగా సంబంధం లేదు కదా. ఎందుకంటే యాజ్ ఏ మెడికల్ పర్పస్ నాకు తెలుసు, ఎందుకంటే నాకు మెడికల్ షాప్లో అనుభవం ఉంది కాబట్టి. సో జోలోకిన్ వైల్ నీకు ఎక్కడైనా గాయం తగిలింది, అక్కడ ఆపరేషన్ చేయాలి, తో అక్కడ ఇంజెక్షన్ వేసి అక్కడ మాత్రమే సెన్సేషన్ ఉండదు, అక్కడ మాత్రమే చర్మం మత్తు వస్తుంది. నీకెందుకు మత్తు వస్తుంది జోలోకిన్ ఇంజెక్షన్ అంటే? నీకంటే బుద్ధి లేదు, డాక్టర్ కూడా బుద్ధి లేదా? ఇంజెక్షన్ చేసి 10 నిమిషాలు టైం తీసుకున్నారండి. 10 నిమిషాలు ఆగి నా ముందుకు వచ్చి నిలబడ్డారు. ఇలా చూసిన దాన్ని ఇలా చూస్తానే ఉన్నాను నేను. ఏమ్మా నీకు నిద్ర రావట్లేదండి, కళ్ళు మూతలు పట్టలేదా? లేదు సార్. నీకు మత్తుగా ఏమి లేదా? లేదు సార్. మేమేం చేస్తున్నాం ఒకసారి మాకు చెప్పు. ఇలా పట్టుకుని గిచ్చుతున్నారు వాళ్ళు. సార్ మీరు నన్ను గిచ్చారు సార్ అన్న. రిబ్కాక, నీకు మత్తు ఇంజెక్షన్ కాదమ్మా ఇచ్చింది, మత్తు ఇంజెక్షన్ అది వేరే ఉంటుంది. నీకు ఎక్కడ గాయాలు తగిలేవు కదా, గొడ్డలతో నరికారు కదా, అక్కడ ఆపరేషన్ చేయాలంటే అక్కడ మాత్రమే ఒక జోలుకొని ఇంజెక్షన్ చేస్తారమ్మా. ఆ డాక్టర్ ఎవడో ముదినేపల్లి వెంకట్రావు అన్నావు కదా, నాకు ఫోన్ చేయించు, నా నంబర్ ఉంటుంది యూట్యూబ్లో, నాకు ఫోన్ చేయించి వాడు ఏ ఇంజెక్షన్ చేశాడు, ఎక్కడ చేశాడు, నేను అది కనుక్కుంటానికి. అర్థమైందా? ఎవరికి చెప్తావమ్మా? ఇక్కడ మెడికల్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ. ఆశ్చర్యంగా చూశారు డాక్టర్ గారు నా వైపు. ఒకసారి బంధువులు పిలవండి అన్నారు. బంధువులు లోపలికి వచ్చారు. ఏమండి 2 సార్లు ఈ అమ్మాయికి పెద్ద ఆపరేషన్ చేసే వాళ్ళకి చేసి ఇంజెక్షన్ చేసాం, కళ్ళు తెరిచి చూడండి ఎలా చూస్తుందో, నిద్ర రావట్లేదు అంటుంది, మత్తుగా కూడా లేదు అమ్మాయికి, కళ్ళు తెరిచి అలా చూస్తుంది, గిచ్చుతుంటే గిచ్చారంటుంది. అంటే 2వ సారి కూడా ఇంజెక్షన్ ఫెయిల్ అయిపోయింది. 3వ సారి కనుక మళ్ళీ అదే ఇంజెక్షన్ ఈ అమ్మాయికి చేసామనుకోండి కోమాలోకి వెళ్ళిపోద్ది. మెడికల్కి వ్యతిరేకం, అలా చేయకూడదు, కూడా మేము తీసుకెళ్ళిపోయింది, కుదరదన్నారు. మా వాళ్ళందరూ ఏడుస్తున్నారు. సార్ అమ్మాయిని బ్రతికినంతసేపు మేము చూడాలి కదా, నరికింది ఇనపగొడ్డలతో కావడం వల్ల ఏ గాయంలో చేయి పెట్టినా 4 ఏళ్ళు ఇలా వెళ్ళిపోతున్నాయి, భయపడిపోతున్నారు సార్, జనం చూడలేరు సార్ అమ్మాయిని, మీరు ఎలాగైనా సార్ అమ్మాయి కుట్లేయండి సార్, మేము చూడం సార్, మీరు ఏం చేసినా మాకు ఓకే, కుట్లు మాత్రం వేయాలి సార్ అని వాళ్ళు ఏడుస్తూ బయటికి వెళ్ళిపోయారు. అప్పుడు డాక్టర్ గారు మత్తు డాక్టర్ గారితో మాట్లాడుతున్నారు. సార్ మీతో మాకు పని లేదు, మీరు ఇంక వెళ్ళిపోండి సార్ అన్నారు. ఆయన కూడా వెళ్ళిపోయారు. ఇక ఎంబీబీఎస్ డాక్టర్ గారు స్టాఫ్ నా దగ్గరికి వచ్చారు. నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడుతున్నారు. డాక్టర్ గారు, అమ్మా మీ వాళ్ళు నీకు ఎలాగైనా కుట్లేయమన్నారు, ఇంజెక్షన్ చేద్దామంటే ఇంకోసారి ఇంజెక్షన్ చేయకూడదు, నువ్వు ఓర్చుకుంటే ఫైనల్గా ఒక ఛాన్స్ ఉందమ్మా అన్నారు. ఏంటి సార్ అన్న, నేను మిలిటరీలో చేసి ఇక్కడికి వచ్చానమ్మా, అందుకే నన్ను మిలిటరీ డాక్టర్ అంటారు, నువ్వు ఓర్చుకుంటే ఇప్పుడు నేను మిలిటరీ ట్రీట్మెంట్ చేస్తాను నీకు అన్నారు. మిలిటరీ ట్రీట్మెంట్ ఏంటి సార్ అన్నాను. ఒక వ్యక్తికి దెబ్బతగింది అనుకో స్పాట్లో కుట్లేసేయచ్చు, అలా ఓర్చుకోగలిగితే, నువ్వు ఓర్చుకుంటానంటే నేను కుట్లేస్తానన్నారు. ఓర్చుకుంటాను సార్, వేయండి అన్న. చూసారా ప్రేక్షకులు, ఇక్కడ పెద్ద అబద్ధం, ఈవిడ అబద్ధము, డాక్టర్ అబద్ధమే. ఎందుకంటే మిలిటరీ డాక్టర్ అంట, మిలిటరీలో ఆపరేషన్ ఇలాగ చేస్తుంటే దెబ్బ తగిలింది తగిలితే, అరే రిబ్కాక, మిలిటరీలో నీలాగా గొడ్డలతో ఎక్కడ పడితే అక్కడ నరికితే ఆపరేషన్ అట్లా చేయలేమా? వాడు చెప్పినవాడు డాక్టర్ కాదులే, నీకు తెలుసు అంతే, నీ కల్పిత పాత్రము. అలా డాక్టర్ వాడు చేశాడంటే నాకు ఫోన్ చేయించు నా నంబర్కు, ఆ డాక్టర్తో ముదినేపల్లి డాక్టర్తో వెంకట ఇప్పుడు ఉన్నాడని చెప్పావు కదా, నాకు ఫోన్ చేయించు, వాడు మిలిటరీ డాక్టర్తో నేను మాట్లాడతాను. ఎందుకంటే నేను మెడికల్ ఎక్స్పీరియన్స్, అర్థమైందా?
సో మిలిటరీలోనే ఎక్కడ గాయం తగిలిందంటే అక్కడ ఆపరేషన్ చేసే సిస్టమ్ ఎలా ఉంటుందంటే అది అక్కడ మనకి ఇక్కడ గాయం తగిలి కోసిందనుకో అక్కడ జోలొక్క ఇంజక్షన్ ఆ గాయం చుట్టుముట్టు చేస్తారు ఇంజక్షన్లు. ఒక 10 ఇంజక్షన్లు ఆ గాయం చుట్టుముట్టు చేసి అంటే అక్కడ వానికి సెన్సేషన్ అనేది ఉండదు, స్పర్శ అనేది ఉండదు. నువ్వు చాకుతో పొడిచినా సూజితో కుట్టినా టాకలు వేసినా వానికి ఆ స్పర్శ అనేది తెలీదు. అర్థమైందక్క? అలా ఉంటుందక్క మిలిటరీ ఆపరేషన్ అంటే. మీ గాయం తగిలితే అట్లే కుట్లేస్తారు అనుకుంటావు ఎట్లా నువ్వు? ఏమక్క ఎక్కడున్నావు నువ్వు? మెడికల్ ఎక్స్పీరియన్స్ అక్క ఇక్కడ మా ముందు చెప్తే ఎట్లక్క నువ్వు? మళ్ళీ మీ ఏసై ఏం పీకుతున్నాడక్క? మరి ఇంతగా నువ్వు బాధపడుతుంటే మళ్ళీ ఏసు నమ్ముకుని అంటే ఏసు నమ్ముకుంటే ఇన్ని కష్టాలా? ఏసు నమ్ముకుంటే ఇన్ని చిత్రహింసాలా? ఏసు నమ్ముకుంటే ఇంత బాధపడాలా? ఇది ఎక్కడ గొడవరా నాయన? ఒరే గొర్రెలు, ఆడగొర్రెలు, మగ గొర్రెలు మనం వినండి. ఇలా ఇన్ని గొడ్డలతో నరికిన రక్తం కారిన ఏం చేసినా మీ ఏసై వచ్చి కాపాడు, మీ ఏసై వచ్చి టాకులు వేయడు, మీ ఏసై వచ్చి ఆ గాయాలను మాయం చేయలేడు. రిబ్కా అక్క చెప్తుంది. కానీ రిబ్కా అక్క యేసు కన్నా ఎక్కువ రక్తం కార్చిన రిబ్కా అక్కకి స్తోత్రం కలుగును గాక. రిబ్కా అక్క నామం మహిమ కలుగును గాక, మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. సో ప్రేక్షకులు, ఇది ఇవాటి రిబ్కా అక్క సాక్ష్యం వీడియో. సో ఈ వీడియో గురించి మీరేమంటారు ప్రేక్షకులు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇలాంటి దొంగ సాక్ష్యాలు, అబద్ధపు సాక్ష్యాలు చెప్పి మన హిందువుల్ని అమాయకుల్ని చేసి భయపెట్టి భ్రాంతికి గురి చేసి మతం మారుస్తున్నారు. సో బైబిల్ చెప్పరు వీళ్ళు, బైబిల్ ఏముందో చెప్పరు. ఇప్పుడు ఈవిడ రిబ్కా అక్క ఏం చెప్పింది? యేసుని చిన్నప్పటి నుండి యేసు నమ్ముకున్నందుకు ఒక మానసిక రుగ్మత ఉన్న మగునిచ్చాడు, సైకో మగనిచ్చాడు, మళ్ళీ ఆ మగనితో నరికించాడు. అవునా? ఈ వల్ల అవసరమా మీకు క్రైస్తవులు? యేసు నమ్ముకుని ఇలాంటి నరక యాతన, నరకం అంటే ఇక్కడే చూపిస్తున్నాడు యేసుక్రీస్తు. మళ్ళీ ఇక్కడే నరకం చూపించిన తర్వాత మళ్ళీ అక్కడేం చూపిస్తాడు? స్వర్గం అని చెప్తాడు. కానీ అక్కడ ఎంత నరకం, దీనికన్నా డబల్ ఉంటుంది నరకం చూపిస్తాడు అనుకుంటాను నేను. ఎందుకంటే యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళకి అందరికీ మంచిదే జరుగుతుందని చెప్పేది. ఇక్కడ మీకు ఎక్కడ మంచి జరిగింది అక్క? నీకు నరకం అనేది ఏంటో ఇక్కడే చూపిస్తున్నాడు కదా. సో ఇలాంటి నరకం ఇచ్చే దేవుడు మనకి కావాలా? సో ఆలోచించుకోండి గొర్రెలు. సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తుండే భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకట్. జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.